గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 5 at 5. అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో కిటికీ వెనుక కీచకుల వ్యవహారంలో ఇంకా కేసులైతే నమోదు కాలేదు. కానీ విషయంపై క్లారిటీ లేకనా కేసు ఎందుకు పెట్టలేదు? ఫుల్ డీటెయిల్స్ చూద్దాం ఈ బులెటిన్లో. భోగాపురం ల్యాండ్ బ్యాంక్ మరింత పెరిగింది. కొత్తగా మరో 500 ఎకరాలు యాడ్ అవుతోంది. అదనంగా ఎందుకు 500 ఎకరాలు? ఏం కడతారు అక్కడ? ఫోకస్ చేద్దాం. ఢిల్లీ సీఎంగా 20న ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ ఎవరు చేస్తారో మాత్రం ఇప్పటివరకైతే క్లారిటీ లేదు. ఫుల్ మెజారిటీతో గెలిచిన బీజేపీలో సీఎం ఎంపికపై మాత్రం ఎందుకీ తర్జన భర్జన? అధిక వడ్డీ ఇస్తామంటే చాలు అత్యాశకు పోయి పడిపోవడమేనా? ముందు వెనక ఆలోచించక్కర్లేదా? ఫాల్కాన్ వేసిన 850 కోట్ల పొంజి స్కామ్ మధ్యతరగతికి మరో లెసన్లా మారుతుందా? చూద్దాం ఈ బులెటిన్లో. తిరుపతిలో ధార్మిక సమ్మేళనం స్టార్ట్ అయింది. చంద్రబాబు సహా 3 రాష్ట్రాల సీఎంలు హాజరవుతున్న ఈ ఆధ్యాత్మిక కుంభ్ ఎజెండా ఏంటి? చూద్దాం ఈ రోజు 5 at 5లో. అనంతపురం జిల్లా సెంట్రల్ యూనివర్సిటీలో రక్షణ కరువైందంటూ విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు. లేడీస్ బాత్రూంలోకి గుర్తు తెలియని వ్యక్తులు తొంగి చూశారని ఆరోపిస్తూ విద్యార్థులంతా రోడ్డెక్కారు. తమ మాన ప్రాణాలకు రక్షణ లేదని వెంటనే భద్రత కల్పించాలంటూ ఆందోళన చేస్తూ తరగతుల్ని బహిష్కరించారు. దీంతో యూనివర్సిటీకి వచ్చిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్ దీనిపై విచారణ చేపట్టారు. ఘటనపై యూనివర్సిటీ వీసీ, సిబ్బంది, విద్యార్థులతో కలెక్టర్, ఎస్పీ సమావేశమయ్యారు. లేడీస్ బాత్రూం ఘటనపై చర్చించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిన్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విద్యార్థుల హాస్టల్ వైపు వచ్చారు. తమ వాష్రూంలోకి తొంగి చుట్టాన్ని గమనించారు విద్యార్థులు. వాళ్ళు కేకలు వేయడంతో వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. ఒక బాత్రూం దగ్గర నిచ్చెనను గమనించిన విద్యార్థినులు కిటికీలో నుంచి ఎవరో తొంగి చూశారు అని చెప్తున్నారు. హాస్టల్లో తాము పడుతున్న ఇబ్బందులని కాలేజ్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోకపోవడమే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు వీసీ దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థినులు. మా ఫ్రెండ్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఎవరో వర్కర్స్ తొంగి చూడడం తను చూసింది. దాని తర్వాత మేము కంప్లైంట్ చేసాం. ఎప్పటికో సాయంత్రానికి అథారిటీస్ వచ్చాయి, రావట్లేదు అనట్లేదు. కానీ వచ్చి మాకేం చెప్పారంటే ఈరోజు మీటింగ్ ఉంటుంది, 2ంటికి మీటింగ్ పెడతాము అది ఇది అన్నారు. కానీ వీసీ సార్ నుంచి ఒక్క ఓరల్ కానీ రిటర్న్ స్టేట్మెంట్ మీరు జాగ్రత్తగా ఉండండి అని ఒక స్టేట్మెంట్ కూడా ఏమీ రాలేదు. అలాంటప్పుడు మేము అలా ఎలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం? అలా ఎలా ఉండగలం మేము సేఫ్టీగా? మొదట ఘటనను లైట్ తీసుకున్నారు, రెండోసారి పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పటికీ ఇంతేనా? వర్సిటీ హాస్టల్లో తమకు భద్రత ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు. ఎందుకంటే లేడీస్ హాస్టల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది 3వసారి అని చెప్తున్నారు. అబ్బాయి షాడో కనపడడం, తను వెనక్కి తిరిగి చూసేలోపు అబ్బాయి జంప్ చేశాడు. ఆ సౌండ్ తను వినపడింది. కానీ ఇక్కడికి వచ్చి మేము కింద చెప్తే వాళ్ళు లేదు కోతులు వచ్చాయి అంటే, కోతులు చప్పులు సౌండ్ చేసుకొని జంప్ చేస్తాయా? చేయవు కదా. అదే అంటే లేదు కోతులు వచ్చాయి మీరు ఎలా చెప్తారు అనేసి. కరెంట్ లేదు, ఇద్దరే ఉన్నారు. ఆయన డైరెక్ట్ ఇక్కడ నుంచి రాలేదు, అటు సైడ్ నుంచి వచ్చారు. ఎందుకు క్లాసులు వెళ్ళట్లేదంటే ఏం చెప్తారు? ఎందుకు క్లాసులు వెళ్ళట్లేదంటే ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగింది. ఫస్ట్ ఇన్సిడెంట్ కూడా మీరు రేపు వస్తాము మన్నాడు వస్తాము అన్నారు. సో సెకండ్ ఇన్సిడెంట్ కన్నా యాక్షన్ తీసుకోవాలి కదా. విద్యార్థుల ఆందోళనతో యూనివర్సిటీ అధికారులు, సిబ్బంది అలర్ట్ అయ్యారు. బాత్రూం వెనక వైపు ఎవరూ వెళ్లకుండా గేటుకు తాళాలు వేశారు. దీని ద్వారా లోపలికి వెళ్లిన ప్లంబర్స్ అక్కడ వర్క్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ప్రస్తుతానికి గేటుకు తాళం వేశారు. హాస్టల్ పరిసరాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం ఇస్తారు. నరేష్, విద్యార్థులలో ఇది పూర్తిగా యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యమే అని ఆరోపిస్తున్నారు. మరి వీసీ ఏం చెప్తున్నారు? వీసీ అయితే కంప్లైంట్ చేయట్లేదు అని చెప్పినట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఏమంటున్నారు? అధికారులు ఏం చెప్తున్నారు? కిటికీలో సైకోల్ ఘటనపై మొదట యూనివర్సిటీ లైట్ తీసుకున్నప్పుడు కూడా జిల్లా కలెక్టర్ మాత్రం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారని చెప్పుకోవాలి. కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, అదేవిధంగా ఎస్పీ జగదీష్ స్వయంగా సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అదేవిధంగా వర్సిటీ అధికారులతో పాటు ఎవరైతే మొదటి నుంచి కూడా ఆరోపణలు చేస్తున్నారో కిటికీలోంచి ఒక వ్యక్తి తొంగి చూశాడు, బాత్రూమ్ వెనుక వైపు నుంచి ఏదైతే నిచ్చెన ఉందో ఆ నిచ్చెన వెక్కి తొంగి చూశారన్న ఆరోపణలు చేస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరిని కూడా పిలిపించుకొని కూడా స్వయంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ విచారిస్తున్నారు. ప్రస్తుతానికి విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. అయితే విచారణ సందర్భంగా విద్యార్థులు ఒకటే చెప్తున్నారు, వర్సిటీ అధికారుల ముందు తాము నిజాలు చెప్పలేము, ఎందుకంటే కూడా కొంత భయంగా ఉంది, వాస్తవాలు చెప్తే ఏంటనే దాని మీద
జరిగింది. దీంతో అటు జిల్లా కలెక్టర్ కూడా వారందరినీ అంటే వర్సిటీకి సంబంధించిన వీసీని, అధికారులను, సిబ్బంది అందరినీ కూడా బయటికి పంపించి కేవలం ప్రస్తుతం విద్యార్థులతో మాత్రమే విచారణ జరుపుతున్న పరిస్థితి. అయితే రాత్రి నుంచి చూసుకున్నట్లయితే వర్సిటీలో ఒక హైడ్రామా కనిపించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అర్ధరాత్రి వరకు కూడా విద్యార్థులందరూ కూడా ఆందోళన చేశారు. కొంతమంది బయట వ్యక్తులు ఎవరైతే ప్లంబర్ పని చేసుకోవడానికి వచ్చినారో వారందరూ కూడా వెనక బాత్రూమ్ వైపు కిటికీలోంచి తొంగి చూశారు. తాను చూశారంటూ కూడా కంప్లైంట్ చేసిన నేపథ్యంలో వర్షి వీసీ చాలా లైట్గా తీసుకున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, ఈ గతంలో కూడా 2 సార్లు జరిగినప్పటికి కూడా అధికారులు ఎవరు సరిగా స్పందించకపోవడంతోనే ఈ స్థాయిలో తాము ఆందోళనకు దిగాల్సి వచ్చింది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా తరగతులను బహిష్కరించి మరి కూడా విద్యార్థులను ఆందోళన చేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద అయితే మాత్రం వీసీ సీరియస్గా తీసుకోపోయినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ముఖ్యంగా చంద్రబాబు కూడా ఈ ఘటనపై ఇప్పటికే కలెక్టర్ను కూడా నివేదిక అడిగినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ హుటాహుట్న ఎక్కడైతే రాయదుర్గంలో ఉన్నట్టు ప్రజావేదిక సమస్య ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా మధ్యలోనే ముగించుకొని కూడా కలెక్టర్, ఎస్పీ ఇద్దరు కూడా వర్సిటీకి చేరుకుని ప్రస్తుతం విద్యార్థులు అదేవిధంగా అధికారులతో ఇక్కడ నిన్న జరిగిన ఘటనపై మాత్రం విచారణ చేపడుతున్నారు. రైట్ నరేష్, థ్యాంక్ యూ. ఉత్తరాంధ్ర మణిహారంగా మారబోతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎయిర్పోర్ట్ పనులను మరింత స్పీడప్ చేస్తోంది. తాజాగా భోగాపురం ఎయిర్పోర్టుకు మరో 500 ఎకరాలు కేటాయిస్తూ మంత్రుల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాంధ్ర ప్రగతిలో కీలకమైన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానంగా విమానయాన శాఖ మంత్రిగా ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు ఉండడంతో ఎయిర్పోర్టు నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు వేగవంతంగా కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎయిర్పోర్టు సిటీ నిర్మాణం, డెవలప్మెంట్ కి మరో 500 ఎకరాలు కావాలని జీఎంఆర్ సంస్థ విజ్ఞప్తి చేయడంతో ఏపీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఏపీ సెక్రటేరియట్లో సమావేశమైన మంత్రుల కమిటీ భోగాపురం ఎయిర్పోర్టుకు 500 ఎకరాల కేటాయింపుపై చర్చించి ఆమోదముద్ర వేసింది. పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో భేటీ అయిన మంత్రుల కమిటీ అవసరం, సాధ్యాసాధ్యాల అధ్యయనంపై రివ్యూ చేసింది. జీఎంఆర్ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ మరో 500 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది. ఇప్పటికే భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ 2200 ఎకరాల్లో నిర్మితమవుతోంది. ఎయిర్పోర్ట్ టెర్మినల్, రన్వే, ఏటీసీతో పాటు పలు సుందరీకరణ పనులను జీఎంఆర్ సంస్థ వేగంగా నిర్వహిస్తోంది. ఎర్త్ వర్క్ దాదాపు 99% పూర్తవగా మిగతా పనులు 70% పైగా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2026లో ఫ్లైట్స్ టేకాఫ్ టార్గెట్ గా పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఎయిర్పోర్టు నిర్మాణంతో పాటు దానికి అనుసంధానంగా వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కనెక్టివిటీ నిర్మాణంపైన కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పుడు అదనంగా కేటాయించిన 500 ఎకరాలని ఏ విధంగా ఉపయోగించబోతున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి, అలాగే ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోతున్నారు వివరించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, భోగాపురం ఎయిర్పోర్ట్ని సౌత్ ఇండియాలోనే ఒక మేజర్ సిగ్నిఫికెంట్ ఏవియేషన్ హబ్గా రూపొందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఎందుకంటే అక్కడ ఉన్న కనెక్టివిటీ, రీజనల్ కనెక్టివిటీని పెంచడం, అలాగే ఏవియేషన్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎన్హాన్స్ చేయడం చాలా కీలకమైన అంశాలు. ఒకటి ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బూస్టప్ చేయడం కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన కమర్షియల్ పొటెన్షియాలిటీని బూస్టప్ చేయడం, దాంతోపాటు అక్కడున్న ఎకనామిక్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేయడం. ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకుని 500 ఎకరాలను అదనంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే చాలా అక్కడ ఉన్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్తో విశాఖ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 2025 డిసెంబర్కే, వాస్తవానికి మీరు ముందు చెప్పినట్టుగా 2026 మార్చికి మొదటి ఫ్లైట్ టేకాఫ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ దానికంటే అడ్వాన్స్డ్గా 2025 డిసెంబర్కే మొదటి ఫ్లైట్ టేకాఫ్ అవ్వాలన్నట్టుగా దాదాపు 6 మిలియన్ పీపుల్కి సర్వ్ చేసేలాగా దానికి టార్గెట్ సెట్ చేయబడింది. అలాగే ఫేజ్ 2లో అంటే 1 ఇయర్కి 2026 డిసెంబర్ కల్లా 12 మిలియన్ పీపుల్కి అది సర్వ్ చేసేలాగా టార్గెట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఈవెన్చువల్లీ 18 మిలియన్ పీపుల్కి అది అక్కడ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సౌకర్యాల కల్పనకి టార్గెట్ పెట్టుకుని ప్రభుత్వం చాలా వేగంగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే అక్కడ దాదాపు పనులు కూడా 70-80% పూర్తయ్యాయి. వీలైనంత త్వరగా ఫ్లైట్ టేకాఫ్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అక్కడి నుంచి ముఖ్యమంత్రి స్వయంగా నేరుగా దాన్ని పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా రాష్ట్రానికి చెందిన రామ్మోహనే ఉండడంతో చాలా యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఇవి పనులు జరుగుతున్నాయి. అయితే
ప్రధానంగా గతంలో 2019-24 మధ్య తెలుగుదేశం పార్టీ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ముందు దానికి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్కి తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఆ తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు 2700 ఎకరాలను ఇచ్చింది. అయితే తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాంట్లో 500 ఎకరాలను వెనక్కి తీసుకుంది. దానికి అంత అవసరం లేదు అన్నట్టుగా ఒక రిపోర్ట్ రావడంతో అక్కడి నుంచి వెనక్కి తీసుకుంది. మళ్ళీ తిరిగి ప్రభుత్వం వచ్చాక దానికి సంబంధించి జిఎంఆర్ మరొక రిక్వెస్ట్ పెట్టింది. అనేక ఎకనామిక్ గ్రోత్ని బూస్టప్ చేయాలంటే, దానికి ఏవియేషన్ హబ్ని అక్కడ ఏర్పాటు చేయాలంటే, లేకపోతే కమర్షియల్ పొటెన్షియాలిటీని బూస్ట్ చేయాలంటే మరొక 500 ఎకరాలు అవసరం అని చెప్పి రిక్వెస్ట్ పెట్టింది. దాంతో ఆ విజ్ఞప్తిని పరిశీలించడానికి ప్రభుత్వం ఒక జీఓఎంని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేసింది. పయ్యావుల్ కేశవ్ ఫైనాన్స్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ మినిస్టర్, అలాగే ఆ లోకల్ రీజనల్ మినిస్టర్స్ దీంట్లో మెంబర్స్గా ఉన్నారు. వాళ్ళు ఈరోజు మార్నింగ్ సమావేశమయ్యారు. దానికి సంబంధించి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతున్నారు. దాన్ని ఆధారంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుపోతుంది. దాదాపుగా 500 ఎకరాలు అదనంగా ఇవ్వడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆ తర్వాత దానికి సంబంధించి 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సో ప్రభుత్వం చాలా ఆశలు పెట్టుకుంది. విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా ఇప్పటికే ప్రకటించడమే కాకుండా ఒకవేళ భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అన్నీ ప్రారంభమైతే మాత్రం ఆ ప్రాంతం కమర్షియల్గా హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇండస్ట్రియల్ క్లస్టర్స్ వచ్చే అవకాశం ఉంది. సో అంత పెద్ద ఎకనామిక్ యాక్టివిటీని అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లాలంటే కొంత 500 ఎకరాలు ఇవ్వడం పెద్ద టాస్క్ ఏమీ కాదు అన్నది ప్రభుత్వ భావన. అందుకనే 500 ఎకరాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అయితే దానికి అవసరమైన అంటే ఎట్లా భవిష్యత్తులో కూడా ఇబ్బంది రాకుండా దానికి జస్టిఫికేషన్ చెప్పుకునే విధంగా ఈరోజు జీవీఎంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రధానంగా అక్కడ పూర్తయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఏదైతే టార్గెట్ పెట్టుకుందో 2047కి గ్రోత్ రేట్ జిఎస్డిపి 15% కన్సిస్టెంట్గా రావడం, అలాగే $2.4 ట్రిలియన్ సంబంధించిన ఎకానమీని ఏర్పాటు చేసుకోవాలంటే దాంట్లో కీలక భాగస్వామ్యం భోగాపురం ఎయిర్పోర్ట్ కాబోతుంది. ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం తర్వాత హైదరాబాద్ గ్రోత్ రేట్ జిఎస్డిపి భారీగా పెరిగింది. హైదరాబాద్ జిఎస్డిపిలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ పాత్ర ఎంత కీలకంగా మారిందో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి భోగాపురం ఎయిర్పోర్ట్ అంత కీలకంగా మారాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా 500 ఎకరాలను అదనంగా కేటాయించడానికి సిద్ధమైంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ. కమింగ్ టు థర్డ్ న్యూస్, పెట్టుబడి తక్కువ రాబడి ఎక్కువ, అది కూడా షార్ట్ పీరియడ్లో. ఇలాంటి టెంప్టింగ్ ఆఫర్స్తో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. గుడ్డిగా నమ్ముతూ జనం మోసపోతూనే ఉన్నారు. అత్యాశకు పోయే వాళ్ళని టార్గెట్ చేసిన మరో సంస్థ ఏకంగా 1700 కోట్ల రూపాయలు సేకరించి పత్తా లేకుండా పోయింది. హైదరాబాద్ మాదాపూర్ కేంద్రంగా చిన్న తరహా పెట్టుబడులతో భారీగా డిపాజిట్లు సేకరించింది ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ సంస్థ. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 7,000 మంది నుంచి డిపాజిట్లు సేకరించింది. ఆ మొత్తాన్ని గచ్చిబౌలిలోని ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్కి పంపించింది. తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, బెంగళూరుతో పాటు చాలా రాష్ట్రాలకు చెందిన వాళ్ళు డిపాజిట్ చేశారు. అధిక వడ్డీ ఆశ చూపి కొంతమందికి 850 కోట్ల రూపాయలు చెల్లించింది. మిగతా మొత్తంతో నిర్వాహకులంతా గాయబయ్యారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో పొంజీ స్కామ్ బయటకొచ్చింది. ఫాల్కన్ వైస్ ప్రెసిడెంట్ ఓదెల పవన్ కుమార్, డైరెక్టర్ నల్లూరి కావ్యని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అమర్దీప్ సహా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్, సందీప్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, విదేశాలకు చెక్కేసిన నిందితుల్ని పోలీసులు ఎప్పటిలోగా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాధితులకు న్యాయం జరిగేలా పోలీసులు ఏం చేయబోతున్నారు? ఫాల్కాన్ కంపెనీకి సంబంధించిన ప్రధాన నిర్వాహకుడు అమర్దీప్ ప్రస్తుతం దుబాయ్లో ఉన్న తలదాచుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. సో ఇదే క్రమంలో ఇమిగ్రేషన్ అధికారులకు లేఖ రాశారు ఆయనకు సంబంధించిన ట్రావెల్ డీటెయిల్స్ కోరుతూ. అలాగే ఆయనకు సంబంధించినటువంటి దాదాపు 22 బ్యాంక్ అకౌంట్లను గుర్తించారు. ఈ మొత్తం సేకరించినటువంటి దాదాపు 850 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులన్నింటినీ కూడా దాదాపు 14 షెల్ కంపెనీలకు మళ్లించినట్టుగా కూడా ఈఓడబ్ల్యూ పోలీసులు గుర్తించారు. సో ఇక్కడ ప్రధానంగా ఆయన ఇదంతా కూడా కేవలం 2 సంవత్సరాల వ్యవధిలో ఎప్పుడైతే ఈ ఫాల్కాన్ కంపెనీకి సంబంధించిన కంపెనీని ఇక్కడ స్థాపించాడో కేవలం ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే దాదాపు ఈ 1700 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులను ఆయన సేకరించినట్టుగా కూడా ఈఓడబ్ల్యూ పోలీసులు గుర్తించారు. సో ఇక్కడ డిపాజిటర్లకు నమ్మకం కలిగేటువంటి క్రమంలో ఆయన మొదటి ఏడాది అంతా కూడా సక్రమమైనటువంటి ట్రాన్సాక్షన్స్ జరిపాడు. ఒక అధిక వడ్డీ ఎవరైతే ఆశ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడం ద్వారా చాలామంది కస్టమర్స్ అట్రాక్ట్ అయ్యారు. ఒకసారి 5 లక్షలు అందులో పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తులు తిరిగి రిటర్న్స్ రావడంతో అదే వ్యక్తులు దాదాపు 10 రెట్టింపుతో అందులో పెట్టుబడులు పెట్టారు. ఒక్కొక్క వ్యక్తి 25 నుంచి 50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టడం కారణంగా కూడా దాదాపు 1700 కోట్ల రూపాయలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా కూడా గుర్తించారు. ఇందులో దాదాపు 850 కోట్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా రిటర్న్స్ రూపంలో ఇచ్చినప్పటికీ మాత్రం మిగతా 850 కోట్లకు సంబంధించిన నిధులన్నింటినీ కూడా ఆయన షెల్ కంపెనీలకు మరలించాడు. సో ఇక్కడ ఫాల్కాన్ కంపెనీ
కేవలం 2 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి కంపెనీలోనే ఇంత భారీగా ఆయన నిధుల్ని సేకరించారంటే ఈ మొత్తం ఒక పకడ్బందీగా ఆయన ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఫోర్స్తో కూడా ఆయన ఒక టీంని ఏర్పాటు చేసుకొని చాలా పెద్ద ఎత్తున మల్టీ లెవెల్ సంబంధించినటువంటి సిస్టమ్ ఎలాగా ఉంటుందో వర్క్ చేస్తుందో అలాంటి సెటప్నే మాదాపూర్లో ఉన్నటువంటి ఒక కార్పొరేట్ కార్యాలయాన్ని ఓపెన్ చేసి తనకు సంబంధించినటువంటి దాదాపు 60 మంది సంబంధించినటువంటి స్టాఫ్తో కూడా ఈ మొత్తం ఫ్రాడ్కి పాల్పడినట్టుగా కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. అమర్దీప్ గతంలోనే చేవేళ్లలో దాదాపు 2022 సంవత్సరంలోనే మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసానికి పాల్పడుతూ అక్కడ కూడా భారీగా మోసానికి పాల్పడినటువంటి క్రమంలో ఆయన గతంలో జైలుకు వెళ్ళొచ్చాడు. సో జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ఫాల్కాల్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్కి సంబంధించిన కంపెనీని స్థాపించిన తర్వాతనే కేవలం అనధికాల వ్యవధిలోనే, ఎందుకంటే ఆయన రిటర్న్స్ మొదట్లో ఏదైతే జరిపిన ట్రాన్సాక్షన్స్లో చాలా ఆయనకు వచ్చినటువంటి ఆ గుడ్ ఫేత్ కారణంగానే చాలామంది డిపాజిటర్స్ అట్రాక్ట్ అయ్యి అందులో పెట్టుబడి పెట్టడం కారణంగానే దాదాపు 1700 కోట్ల రూపాయలకు సంబంధించి కంపెనీ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా కూడా గుర్తించారు. సో ఇప్పుడు అమర్దీప్ దుబాయ్లో తలదాచుకున్నాడు. అమర్దీప్కి సంబంధించిన కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లో కూడా భారీగా నిధులు మళ్లించారు. కాబట్టి ప్రస్తుతం పోలీసులు అమర్దీప్ని అదుపులోకి తీసుకునేందుకు 3 ప్రత్యేక బృందాలని రంగంలోకి దిగారు. అలాగే ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులు బంధువుల పేరుతో కూడా పెద్ద ఎత్తున ఆస్తులు కూడా పెట్టారు. ఈ సేకరించినటువంటి డబ్బులన్నీ కూడా కొన్ని ట్రేడింగ్ కావచ్చు, ఆ తర్వాత క్రిప్టో కరెన్సీ రూపంలో కావచ్చు, ఆ తర్వాత హైదరాబాద్లో కొన్ని రియల్ ఎస్టేట్ వెంచర్స్లో ఆయన పెట్టుబడి పెట్టడం. సో ఇవన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసేటువంటి పనిలో ఉన్నారు. పోలీసులు ఒక విజ్ఞప్తి చేస్తున్నారు, ఎవరైనా ఇటువంటి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాల ఆశలు వస్తాయన్నటువంటి వ్యక్తులను నమ్మవద్దు. ఎందుకంటే సెబీ కానీ ఆర్బీఐకి సంబంధించిన నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇటువంటి హై రిటర్న్స్ ఇచ్చేటువంటి వ్యక్తులకు సంబంధించిన ప్రొఫైల్స్ అన్ని కూడా మోసపూరితంగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి ఇన్వెస్ట్ చేసేటువంటి క్రమంలో ఖచ్చితంగా వాటిని క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాతనే ఇటువంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలనేది మాత్రం సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రంజిత్. ఇక ఈ నెల 20వ తేదీన ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఫిబ్రవరి 19న బీజేపీ శాసనసభ పక్ష భేటీ కానుంది. సమావేశంలో సీఎం ఎన్నిక గురించి చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రమాణ స్వీకారం తేదీ సమయం ఫిక్స్ అయినప్పటికీ సీఎం ఎవరనేది ఇంకా తేల్చలేదు బీజేపీ హైకమాండ్. అయితే రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగబోతుంది. ఇదే రామ్లీలా మైదానంలోనే స్థాపించారు కేజ్రీవాల్. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. ఈ నెల 20వ తేదీన ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ప్రమాణ స్వీకార తేదీ ఖరారైనప్పటికీ సీఎం ఎవరనే దాన్ని ఇంకా ప్రకటించలేదు బీజేపీ హైకమాండ్. సీఎంతో పాటు 15 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. గురువారం సాయంత్రం 4:30 ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఢిల్లీ రామ్లీలా మైదానంలో కొత్త కేబినెట్ ప్రమాణం చేస్తుంది. ఫిబ్రవరి 19వ తేదీన జరిగే బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం ఎన్నిక ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీని కేజ్రీవాల్ స్థాపించిన రామ్లీలా మైదానంలోనే బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే కేజ్రీవాల్ పై గెలిచిన పర్వేష్ వర్మ కూడా సీఎం రేస్లో ముందున్నారు. విజేంద్ర గుప్తా, సతీష్ ఉపాధ్యాయ కూడా సీఎం పదవిని ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది. సామాజిక ప్రాంతీయ సమీకరణాలను పరిశీలిస్తుంది బీజేపీ హైకమాండ్. పర్వేష్ వర్మ యూపీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో ప్రభావవంతమైన జాట్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన పేరును పరిశీలిస్తున్నారు బీజేపీ హైకమాండ్. అలాగే మహిళా ఎమ్మెల్యేకు కూడా సీఎం పదవి ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ ద్వారా అందిస్తారు. మహాత్మా, చెప్పండి, ప్రమాణ స్వీకారం తేదీ ఖరారైపోయింది, కానీ సీఎం ఎవరనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి విషయంలో ప్రమాణ స్వీకార తేదీ, సమయం, ముహూర్తం అన్నీ కూడా ఖరారయ్యాయి. వేదిక కూడా ఖరారైపోయింది. కానీ ముఖ్యమంత్రి ఎవరన్నదే ఇంకా తేలలేదు. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా కసరత్తు జరుగుతూనే ఉంది. మధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్ళొచ్చారు. ఫ్రాన్స్ అండ్ అగ్రరాజ్యం అమెరికా పర్యటనకు వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే ఈ భేటీలు జరిపి పార్లమెంటరీ బోర్డుని సమావేశపరిచి కొత్త ముఖ్యమంత్రిని నిర్ణయిస్తారని చెప్పి అనుకున్నారు. చివరికి ఈరోజు కూడా మధ్యాహ్నం 3 గంటలకి ఈ సమావేశం ఉండవచ్చు అని చెప్పి అనుకున్నారు. అయితే ఇతర ఎంగేజ్మెంట్స్ కారణంగా, అంటే రేపటితో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పదవీకాలం ముగియడం, ఈరోజు ప్రధాని అధ్యక్షతన ఒక కీలకమైన కమిటీ సమావేశం కావడం, ఇలాంటి వేరే ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు జరగాల్సిన కార్యక్రమాలని ఎల్లుండికి 19వ తేదీకి వాయిదా వేసుకున్నారు. 19 నాడు బీజేపీ
శాసనసభాపక్షం సమావేశమవుతుంది. ఆ రోజు కొత్త ముఖ్యమంత్రిని వారు ఎన్నుకుంటారు. ఇంతకంటే ముందు బీజేపీ అగ్రనాయకత్వం చేయాల్సిన కసరత్ అంతా గత కొద్ది రోజులుగా చేసుకుంటూ వచ్చారు. వేర్వేరు ఈక్వేషన్స్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఆ క్రమంలో ఒకవేళ జాట్ సామాజిక వర్గాన్ని సంతృప్తిపరచాలి అని అనుకుంటే, ఎందుకంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, అలాగే హర్యానా, రాజస్థాన్లోని కొంత భాగంలో ఈ జాట్ సామాజిక వర్గం ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. వారు బీజేపీకి ఈ మధ్యకాలంలో కొంత దూరం జరిగినట్లుగా ఆ పార్టీ భావిస్తుంది. సో వారిని మళ్ళీ అట్రాక్ట్ చేసి దగ్గర చేసుకోవాలని అనుకుంటే, జాట్ ముఖ్యమంత్రిని చేయాలి అని అనుకుంటే కనుక పర్వేష్ వర్మకి ఫ్రంట్ రన్నర్గా మనకు కనిపిస్తూ ఉంటారు. పైపెచ్చు ఆయన అరవింద్ కేజ్రీవాల్నే ఓడించిన న్యూఢిల్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేసి అరవింద్ కేజ్రీవాల్ని ఓడించారు. గతంలో 2 పర్యాయాలు ఎంపీగాను పనిచేశారు, ఒకసారి ఎమ్మెల్యేగాను పనిచేశారు. సో ఒకవేళ అది కాదు అనుకుంటే నెక్స్ట్ పంజాబ్ని దృష్టిలో పెట్టుకుంటే ఆశిష్ సూద్ పేరు వినిపిస్తుంది. ఆయన ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్గా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. సో సుదీర్ఘకాలంగా పార్టీలో ఉన్న నేత, పార్టీలోని కీలకమైన బాధ్యతలు నిర్వహించారు కాబట్టి ఆయన పేరు వినిపిస్తుంది. లేదు మహిళా సీఎంని చేయాలనుకుంటే రేఖా గుప్తా, శిఖారాయ్, ఈ 2 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బట్ ఏదేమైనా ఈ ఈక్వేషన్స్లో ఏది బెస్ట్ అనుకుంటే వారిని సెలెక్ట్ చేస్తారు. ఆ పేరుని ప్రతిపాదించిన తర్వాత నెక్స్ట్ జరగబోయే బీజేఎల్పీ సమావేశంలో శాసనసభ పక్ష నేతను ఎన్నుకుంటారు. వారే ముఖ్యమంత్రిగా 20వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. థ్యాంక్ యూ మహాత్మా. ఇక టెంపుల్ సిటీ తిరుపతిలో ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్పో జరుగుతోంది. ఈ ఆధ్యాత్మిక సమ్మేళనంలో ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ పాల్గొన్నారు. అలాగే 100 ఆలయాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. 3 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ దేవాలయాల సదస్సులో 57కు పైగా దేశాల నుంచి హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మత సంస్థలకు సంబంధించిన కీలక ప్రతినిధులు సైతం పాల్గొన్నారు. ఈ ఎక్స్పోలో నిపుణుల మధ్య ఆలయాలపై చర్చ జరగనుంది. దేశంలోని దేవాలయాల పరిరక్షణ, వాటి అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలు ఎన్ని, వాటి నిర్వహణ, ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులు, భక్తుల విరాళం రూపంలో వస్తున్న ఆదాయం, వాటిని అభివృద్ధికి ఎలా ఖర్చు చేయాలి అనే అంశాలపై ఫోకస్ పెట్టనున్నారు. అలాగే పర్యావరణ వ్యవస్థలు, డిజిటలైజేషన్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంపై ఈ 3 రోజులు చర్చించనున్నారు. తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ ఎక్స్పోలో 15 వర్క్ షాపులతో పాటు నాలెడ్జ్ సెషన్లు, 60 స్టాల్స్ను ఏర్పాటు చేశారు. మా సీనియర్ కరెస్పాండెంట్ రాజుని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. రాజు, ఈ ఆధ్యాత్మిక సమ్మేళనం ఎజెండా ఏంటి? దేశ విదేశాల నుండి కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. సో మొత్తం దీన్ని ఎలా నిర్వహించబోతున్నారు? అంటే ఖచ్చితంగా టెంపుల్ సిటీలో జరుగుతున్నటువంటి బిగ్గెస్ట్ ఫీస్ట్గానే చెప్పాల్సిన అవసరం అయితే ఉందంటే, దక్షిణ భారతదేశంలో తొలిసారిగా జరుగుతున్న అతిపెద్ద ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్తో పాటు ఎక్స్పో కూడా ఉంది. కాబట్టి వివిధ సాంప్రదాయాలకు సంబంధించిన ఆలయాలు, వాటి ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు సంస్కరణలు, ప్రత్యేకించి చర్చాగోష్ఠి కొనసాగుతుంది. మరి కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ ముగ్గురు కూడా పాల్గొన్నారు. ఈ 3 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి దేవాదాయ శాఖ మంత్రులు, పలు ఆలయాలకు సంబంధించిన ట్రస్టీలు, నిర్వాహకులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. వర్క్షాపుల్లో ప్రధానంగా ఆలయాలకు సంబంధించిన పునరాత్మక శక్తి ఏ విధంగా ఉండబోతుంది, ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, పాలనా వ్యవహారాలు ఏ విధంగా, ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆలయాలకు మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంది, భక్తులు సమర్పించే విరాళాలతో ఆలయాల అభివృద్ధి ఎంత మేర జరుగుతుంది, ప్రభుత్వాల జోక్యం ఆలయాల వ్యవస్థపై ఎంత మేర ఉంది, అంటే దీనిపై ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖ ఆలయాలకు సంబంధించిన వాళ్ళతో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసే అవకాశం ఉంది. ప్రత్యేకించి నిపుణుల కమిటీ కానీ, లేదంటే ఇక్కడ చర్చలో పాల్గొనే ట్రస్టీలు కానీ చాలా ఒక సుదీర్ఘమైన చర్చ చేయడంతో పాటు పలు కీలకమైన తీర్మానాలు, సూచనలు చేసే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ప్రత్యేకించి టీటీడీకి సంబంధించినటువంటి ప్రజెంటేషన్ కూడా అడిషనల్ ఇవ్వబోతున్నారు. ప్రత్యేకించి ముఖ్యమంత్రి కూడా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా దేవాదాయ శాఖ ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో సంస్కరణలు తీసుకొచ్చింది, ఆలయాల పరిరక్షణ కోసము ప్రభుత్వాలు చేస్తున్న తీరును కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికీ ఇది 2వ అతిపెద్ద బిగ్గెస్ట్ ఈవెంట్గానో చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రముఖులు ఏ రకమైన సూచనలు చేస్తారు, ఏ రకమైన తీర్మానాలు, సంస్కరణల దిశగా అడుగులు వేస్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ 3 రోజులు పలు అంశాలపై కీలకమైన చర్చతో పాటు చర్చా గోష్ఠులు కూడా జరిగే అవకాశం అయితే ఉంది. ఎస్ రాజు, ఇది ఈరోజు 5 at 5 చూస్తూనే ఉండండి TV9.